గుడ్ ఫ్రైడే ఆరాధన బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఉంటుంది. కాబట్టి గుడ్ ఫ్రైడే సర్వీస్తో పాటు ఎవ్రీ మంత్ 2వ శుక్ర శని ఆదివారాలు మీటింగ్స్, గుడ్ ఫ్రైడే ఆరాధనతో పాటు సెకండ్ వీక్ మీటింగ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. కాబట్టి గుడ్ ఫ్రైడే ఆరాధన బెల్లంపల్లి ఉదయం 7 నుంచి 9, సాయంత్రం 6 నుంచి 9 సెకండ్ వీక్ మీటింగ్, మళ్ళీ శనివారం ప్రొద్దున సాయంత్రం, అంతేకాకుండా ఆదివారం ఉదయం మరి ప్రభు సంస్కారాధన బ్యాప్టిజాలతో ఈస్టర్ సండే మొదటి సర్వీస్ బెల్లంపల్లిలో 3 దినాల సభలు జరగబోతున్నాయి. కాబట్టి 7, 8, 9 3 దినాలు బెల్లంపల్లిలో సభలు గుడ్ ఫ్రైడే ఆరాధనతో పాటు. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి పాలు పొందండి. చక్కటి ఉపవాసం ఈ కూడికల్లో, ఈ సభల్లో అద్భుతంగా ఎండ్ చేద్దాం, దేవుని బ్లెస్సింగ్ పొందుదాం. కాబట్టి ఎక్కడెక్కడి నుంచి మీరు చూస్తున్న మనందరం కలిసి గుడ్ ఫ్రైడే, అంతేకాకుండా 3 దినాల సభలు, ఈస్టర్ ప్రభు బలలో పాలు పొంది బెల్లంపల్లిలో దేవుని దీవెనలు పొందబోతున్నాం. దేవుడు మీ అందరిని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యము ద్వారా మనలో వెలుగు ప్రకాశిస్తుంది. వాక్యము ద్వారానే నీవు చీకటిలోనికి వెళ్ళకుండా వెలుగులో ఉండటానికి నువ్వు ఇష్టపడతావు. నీవు సత్యమునందు లేఖనమునందు నీవు నిలిచిన వాడవైతే ఆ లేఖనము నీకు విడుదలను అనుగ్రహిస్తుంది. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, లేఖనము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, వాక్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ద్వేషించిన వారిని, దూషించిన వారిని, నిందించిన వారిని, అవమానించిన వారిని కూడా క్షమించగలిగిన ప్రేమ కలిగిన మనసు, వారిని ప్రేమించగలిగిన మనసు ఉంటే నీకు గొప్ప ఔదార్యం ఉన్నట్లే. ఎక్కడి నుంచి వచ్చినావు నాన్న నువ్వు? పాల్పల్లి. ఏంటిది నీ ప్రాబ్లం? బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్. ఎప్పుడు వచ్చినావు? 4th సాటర్డే, మొన్న 4th సాటర్డే వచ్చినావు. డాక్టర్స్ డిక్లేర్ చేసినారా బ్లడ్ క్యాన్సర్ అని? బ్లడ్ క్యాన్సర్ అండి. కీమో తీసుకున్నావా? తీసుకున్నాను. ఇక్కడ ప్రార్థన చేయించుకున్నావా? ఏం జరిగింది ఆ రోజు? ప్రార్థన చేసుకున్నా, మీరు వచ్చి ప్రార్థన చేశారు సార్. ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ బాడీలో కాలిపోవాలా, కాలిపోవాలా. నార్మల్ రిపోర్ట్స్, నార్మల్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లే, ఏంటి సిమ్టమ్స్? ఏంటి సిమ్టమ్స్? గడ్డలు సార్. ఇంకా గడ్డలు అంతే. వెళ్ళి చెకప్ చేయించు. 11th వెళ్ళి రిపోర్ట్ చూపించాను సార్. వావ్, మొత్తం నార్మల్ రిపోర్ట్. అంటే మీ ట్రీట్మెంట్ చేయం, మీకు కీమోథెరపీ కూడా పనిచేస్తలేదు, ఇంటికి వెళ్ళండి అన్నారు. అప్పుడు మీ యూట్యూబ్లో చూసుకుంటూ మా బాబాయ్ ఇక్కడికి తీసుకొచ్చిండు. మా సొంత అన్నయ్య కొడుకు సార్. నానా, నేను 5 సంవత్సరాల నుండి దేవుని నమ్ముకున్నాను సార్. 2013 నుండి డిసీజ్తో బాధపడుతుండే సార్. 2011 నుంచి 13. వావ్. అప్పటి నుండి మధ్యలో కొన్ని ఆయుర్వేదిక్ వాటితో కంట్రోల్ అయింది సార్. లాస్ట్ జూన్ నుండి మళ్ళీ గడ్డలు స్టార్ట్ అయినాయి సార్. గడ్డలా? అవును సార్. మొన్న 3 నెలల నుండి హాస్పిటల్ పోతే కీమోల నుండి బాధపడుతూ లాస్ట్ మంత్ అన్నయ్య ఒక్కడే ఉన్నాడు హాస్పిటల్లో. ఎన్ని కీమోస్ తీసుకున్నావు నాన్న? 2 కీమోస్. 2 కీమోస్ తీసుకున్నావు. ఏం చదువుతావు నువ్వు? నేను పీజీ. అయ్యో బిడ్డ, మీ ఫ్యామిలీ రాలేదు ఇప్పుడు? ఫ్యామిలీ రాలేదు. నేను మీకు ఒకటే చెప్తున్నా. వాట్ ఈస్ యువర్ నేమ్? నిఖిల్ సార్. నిఖిల్, నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసాను. ఇక్కడ వాక్యం ఏంటంటే ఆత్మానుసారంగా ఉంది. ఈ వాక్యం ద్వారా ఎంతో మేము బలపడుతున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ వాక్యం చాలా బాగుంది, స్వస్థతలు అద్భుతాలు చాలా గొప్పగా ఉన్నాయి. మేము మాతో పాటు నేను ఇంకా కొంతమందిని తీసుకొచ్చిన, ఇంకా చాలామందిని ఇక్కడ నడిపించాలనుకుంటున్నా. ఇక్కడ వాక్యం ద్వారా, స్వస్థతల ద్వారా అనేకులు ఇక్కడ ఆకర్షింపబడుతున్నారు. దేవుని కార్యాలు గొప్పగా జరుగుతున్నాయి ఇక్కడ. పప్పాని బ్లెస్ కియా, हम बहुत खुश है. वचन अच्छा था, सब कुछ अच्छा था. చాలా హ్యాపీగా ఉంది. వాక్యం ద్వారా మంచి బ్రతకాలని నేర్చుకున్నాను. నా లైఫ్ మారిపోయింది. వాక్యము ఏ విధంగా మనల్ని ఆదరిస్తుందో, బలపరుస్తుందో, ధైర్యపరుస్తుందో అని దైవ సేవకులు ద్వారా దేవుడు సెలవిచ్చాడు. నిజమే,
ప్రతి మనిషిని రక్షించేది వాక్యము, సమాధానపరిచేది వాక్యం, కుటుంబాన్ని నిలబెట్టేది వాక్యం. వాక్యం మీదనే మన జీవితాలు కట్టుకోవాలని దేవుడు సేవకుల ద్వారా మాట్లాడి ఉన్నాడు.